నెల్లూరు చేపల పులుసు తయారు చేయు విధానం. చేప ముక్కలు బాగా నీటితో శుభ్రం చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు: చింతపండు, మెంతులు పొడి, పసుపు, ఉప్పు, కారం, తర్వాత టమోటా, ఉల్లిపాయ, కరివేపాకు, మామిడి ముక్కలు, చేప ముక్కలు. స్టవ్ ఆన్ చేసి దబర పెట్టుకొని ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా తాలింపు పట్టుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమోటా కోసుకొని టమోటా వేసుకోవాలి. టమోటా బాగా వాడ్చుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు బాగా నానబెట్టుకొని నలిపిన చింతపండు పులుసు పోసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా మరగనిచ్చి ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మరగనిచ్చి కొన్ని నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. బాగా ఉడికినాక ఇప్పుడు సరిపడా మెంతులు పొడి వేసుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కలు వేసుకోవాలి. బాగా ఉడికినాక రుచి కోసం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. మా ఊరికి బాగా ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు రెడీ. అబ్బా, సూపర్ ఉంది.